ఇష్టపడ్డా ఆయన ఇష్టపడ్డాడు. వాళ్ళ ఇంటికి ఇష్టం లేదని ఇప్పుడు నాకు ఇష్టం లేదని అబద్ధం చెప్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? గోల్డ్ వర్క్ చేస్తున్నాడా? ఆయన ఇంకొకరిని మోసం చేయడు కానీ ఆయన కావాలని నన్ను చెడ్డది అని క్రియేట్ చేసి ఒక పిచ్చిది ఒక సైకో అని క్రియేట్ చేసి ఆయన వ్యక్తి మొత్తం మార్చేసి ఒక పిచ్చోలాగా వాళ్ళ ఇంట్లో ఈ ఎంపికలన్నీ చూసిపోయినాయి. ఆయన కూడా మొత్తం పగలు వేసేసి ఇప్పుడు అతను చెప్తే ఇష్టం లేదు అని చెప్తున్నాడు. ముందెట్లు ఇష్టం ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు 22 ఉంటాయి, నాకు 28, 27, 28 ఉంటుంది. అంటే మీ ఇంటి దగ్గరనే ఉంటారా? ఇంటి దగ్గర అంటే మీ ఇద్దరు పరిచయం ఎట్లా? ఇట్లా అదే ఊరు వాళ్ళది. అప్పుడప్పుడు కనిపిస్తుండే, మళ్ళీ వాటర్ వేయడానికి మా ఇంటి ముందు నుంచి వెళ్తుండే. అట్లా పరిచయం అయిందా? 10 ఏళ్ళ నుంచి, కానీ 7 years నుంచి అయితే ఎక్కువ ప్రేమ. 7 years నుంచా? ఏం తినలేదా? ఎన్ని రోజులు అయింది? మస్తు రోజు అసలు తినట్లేదా? నిన్న రాత్రి సమయంలో మామడ గ్రామానికి చెందిన కన్నోళ్ళ తిరుమల అనే మహిళ 24 సంవత్సరాల వయసు గల అమ్మాయి అదే గ్రామానికి చెందిన అడ్లూరి మనోజ్ను లవ్ చేస్తున్నానని చెప్పి అతను పెళ్లి చేసుకోవడాలని చెప్పి తన ఇంటికి వెళ్ళడంతో తన బంధువులు అతని బంధువులైన మనోజ్ మరియు అతని బంధువులు అన్నదమ్ములు కలిసి ఆమె మీద దాడి చేసి కొట్టడం జరిగింది. దానిపై నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అన్న ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విషయంలో ఇంతకుముందు కూడా 2018లో ఆ అబ్బాయి నన్ను ప్రేమించి మోసం చేసినాడని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అప్పుడున్న ఎస్ఐ గారు మరియు సిబ్బంది వాళ్ళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత ఆమెనే మళ్ళీ కోర్టుకు వెళ్ళి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నిన్న కొట్టిన దాంతో పాటు ఒకవేళ దానికి ప్రేమించి మోసం చేసినాడంటే ఆ సెక్షన్స్ కూడా ఈ కేసుకి యాడ్ చేయడం జరుగుతుంది.